హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది నిన్న వీడియో షూట్ చేశాను అనమాట. నిన్న మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా, అలసందలు రాత్రిపూట నానబెట్టి ఇక మధ్యాహ్నం 3 వరకు అవి బయటే ఉండిని మునగాకు వేసేసి ఫ్రెష్గా వాకింగ్కి వెళ్ళి మునగాకు తీసుకొచ్చా. నిన్న పొద్దున వెళ్ళాల వాకింగ్కి, నిన్న సాయంత్రం వెళ్ళా. ఎందుకంటే నిన్న వర్క్ ఉండిందనమాట. సో అందుకని ఒక్కరోజు మాత్రమే నిన్న సాయంత్రం వెళ్ళి వచ్చేటప్పుడు మునగాకు తీసుకొచ్చి ఇంట్లో వచ్చేదారిలో కూడా చికెన్ తీసుకొచ్చాను. ఇది 1/2 kg చికెన్ అనమాట. ఆ 1/2 kg చికెన్ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసేసి కడాయిలో వేసి మూత పెట్టాను. బీరకాయ అండి, ఒక 1/2 kg బీరకాయలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఆయిల్ వేసి చెక్క లవంగాలు డైరెక్ట్ వేసేసి అలా కర్రీ చేసేసి, పెద్దమ్మాయి ఏమో పొరోటా అంది, చిన్నమ్మాయి ఏమో పుల్కా అంది. సో వాళ్ళ కోసం అది చేశాను. నా కోసం వచ్చేసి నేను దోశ పోసుకున్నానండి. సాల్ట్ వేసుకోకుండా దోశ వేసుకున్నా. అంటే సాల్ట్ తినకూడదని కాదు, నేను సాల్ట్ ఈ మధ్య తగ్గించేసాను. షుగర్ ఒకటి, సాల్ట్ ఒకటి. ఎందుకంటే నేను వెయిట్ లాస్లో ఉన్నాను కాబట్టి. 3 పుల్కా, 2 చపాతీ పెద్దమ్మాయి చిన్నమ్మాయికి. ఇదేమో దోశ నా కోసం. కొంచెం సలాటు, ఉల్లిపాయ, నిమ్మకాయ, అలాగే చికెన్ 1 స్పూన్ ఆయిల్ వేస్ట్ చేసాం కదా, అది లైట్గా, అంటే ఇంకా ఇందులో గిషారాలు ఏం లేవు. మునగాకు అలసందలు కలిపి చేసింది, అది కూడా తాలింపేసాను. ఇది నైటు నిన్న 6ంటికి మేము తిన్న ఫుడ్. ఈరోజు మార్నింగ్ పోస్ట్ పెడుతున్నా. కూర మసాలాలు వేసి బాగా దట్టంగా చేసింది కదండి, లిక్విడ్ కర్రీ లాగా. అంటే దోశలో చపాతీలోకి లిక్విడ్ కర్రీస్ ఉంటాయి కదా, అలా ముంచుకొని తింటేనే బాగుండేటట్టుగా. ఈ 3 కంచాలు చూస్తే ముచ్చటేస్తుంది కదా. ఇప్పుడు నేను డైట్లో ఉన్నా. 42 kg వెయిట్ లాస్ అయ్యి 8 నెలలు బ్రేక్ తీసుకొని మళ్ళీ నేను డైట్లో జాయిన్ అయ్యి 300 గ్రాములు తగ్గి మళ్ళీ టూర్ నుంచి వచ్చి మళ్ళీ పెరిగి మళ్ళీ డైట్ చేస్తూ పిల్లలు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నారు. ఈ జున్ను ఏంటంటారా, మా అమ్మాయి చిన్న అమ్మాయి చేసింది అనమాట. ఇవన్నీ వేస్తే ఇలా తయారైంది. సో ఏమవుతుందో ఏంటనేది నేను చెప్తా ఉన్నా. మసాకాక్షి ఫస్ట్ 4 గుడ్లు తీసుకొని బాగా జల కొట్టుకోవాలి. జల కొట్టుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి, తర్వాత 4-5 ధనియాలు, లేదా 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఇలాచి పౌడర్ వేసేసుకొని, తర్వాత 2 బెల్లం కట్టర్ చిన్న లేకపోతే 50 గ్రామ్స్ బెల్లం వేసేసుకొని బెల్లం పౌడర్ చేసుకోవాలి. పాలు నేను మొత్తం పాలు బయట వేసేసి ఒక 1/2 గ్లాస్ తీసేసాను. మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్. స్పీడ్ చెప్పే 1 మినిట్ కష్టం. సరే, అక్కడ తర్వాత అందులో కింద నీళ్ళు పెట్టేసి, ట్రైన్ పెట్టేసి వాటర్ పోసేసి కింద ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నె మధ్యలో ఇంకో గిన్నె పెట్టి వాటర్ ఒక 20 విజిల్స్ వేసింది. 20 విజిల్స్ అయిపోతే జున్ను ఇలా రాదు. చాలా మంది 3-4 అంటారు, అదంతా సున్ను. 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలు తింటున్నారనమాట. నేనైతే 1 స్పూన్ తిన్నా, ఎందుకంటే నా చిన్న కూతురు ఇష్టంగా చేసింది కాబట్టి. మీరు ఎవరైనా వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు చేసే వర్కౌట్లు, మీరు చేసే యోగా, ఎక్సర్సైజులు, వీటిని బట్టి మీ ఫుడ్ అనేది డిసైడ్ చేస్తారు. డైట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చికెన్ తినమని రూల్ ఉండదండి. డైట్లో చికెన్ అనేది పెట్టరు. నేను చేస్తున్న వర్కౌట్లు, నేను చేస్తున్న పనులు, నేను చేస్తున్న కష్టాన్ని బట్టి మా మేడం ఆ రోజు నాకు డైట్ అనేది డిసైడ్ చేస్తారు.